జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిన్ను చూస్తుంటే తెగ జాలేస్తుంది. రాధా గారి ముందు ఏదో అద్భుతం సృష్టిద్దామని బొక్కబోర్లా పడ్డావు. అయినా కూడా ఇంకా ఏదో చేసేస్తా, కుక్క తోక పట్టుకొని గోదావరిని ఈదేస్తాను అని ఇదే మాట చెప్తున్నావు. అక్కడ ఎవ్రీథింగ్ క్లోజ్ అమ్మా. గేట్లు మూసేసా. నో 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 నో, నేనే మూయించేశాను. శిఖరా! కృష్ణ! ఓ, ఒంటరిగా వచ్చావనుకున్నాను విష్ణు. నీ చెల్లి అనబడే నా మరదల్ని కూడా తీసుకొచ్చావన్నమాట. నైస్. ఎందుకు అరుస్తున్నావు? మరి నాకు నా శ్రీకాంత్ కావాలి కదా. కావాలనుకున్న దానికోసం కన్నింగా ఆలోచించడంలో తప్పే ఉంది చెప్పు. ఎన్నాళ్ల నుంచో నేను శ్రీకాంత్ని కోరుకుంటున్నానని నీకు తెలిసి కూడా నీ కన్నింగుతో నువ్వు విష్ణు అక్కకి శ్రీకాంత్ని సెట్ చేయాలని చూస్తున్నావా లేదా? నేను తోడబుట్టిందాన్ని కాననే కదా. కన్నింగ్ నీకు కూడా ఉన్నట్టే కదా కృష్ణ. మన లైఫ్ కోసం మనం కన్నింగ్గా మారడంలో తప్పేం లేదు. కృష్ణ! అయినా చాలా బాగా ప్లాన్ చేశారు కదా. ఇక చాలు, మీ ప్లాన్లకేమీ వర్కౌట్ కావు. ఆ ప్లాన్ కూడా నాకెలా తెలిసిందా అనుకుంటున్నారు కదా. విష్ణు, అదన్నమాట. ఇప్పటికైనా అర్థమైంది కదా. కనీసం మీకు ఆ విధి కూడా సపోర్ట్ చేయదు. సో ఆశలన్నీ వదులుకొని ఈ వచ్చిన సంబంధం ఏదో చేసుకొని పతిపాద పూజ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. అక్క, నువ్వేం బాధపడకు. నిజమైన ప్రేమకు కష్టాలు, కఠినమైన ప్రశ్నలు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటాయి. కానీ క్లైమాక్స్లో గెలిచేటప్పుడు ప్రేమే. అడ్డంకులు, అడ్డమైన మాటలు పవిత్ర ప్రేమను ఓడించలేవక్క. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ప్రేమకు పట్టిన పీడ తొందరలోనే విరగడైపోతుంది. కళ్ళు తుడుచుకో. శిఖరా, భ్రమలో బతకడం మానే, బాగుపడతావు. రాక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.